వెల్కమ్. సో ఈరోజు మనం 10th క్లాస్ మెన్సురేషన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 10 పాయింట్స్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ ఎడ్జ్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఒకసారి జాగ్రత్త చదవండి క్వశ్చన్. అంటే ఒక క్యూబ్లో నుంచి మనం ఒక కోన్ని కట్ చేయాలి. ఆ కోను ఎలా ఉండాలి అంటే అంతకు మించి ఇంకెవరు కట్ చేయొద్దు. అది కనుక్కోవాలి, మనం ఆ వాల్యూమ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎట్లా చేస్తాం చూద్దాం ఒకసారి. ఒక క్యూబ్ తీసుకుందాం. అయితే క్యూబ్కి మనకు కోనుకు కానీ క్యూబ్కి కానీ బేస్లో ఏముంటుంది అంటే బేస్ వైజ్గా బేస్ కట్ చేద్దాం ఫస్ట్. సో మనకు ఫస్ట్ క్యూబ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ ఇలా ఉందనుకోండి. సపోజ్ ఇఫ్ ద క్యూబ్ ఈజ్ లైక్ దిస్. దిస్ ఈజ్ ఎ క్యూబ్. ఇప్పుడు ఈ క్యూబ్లో కట్ చేయాలి. ఇప్పుడు కింద ఇది బేస్ కదా, మనకి ఇక్కడ కలర్ వేస్తా చూస్తాం. ఒక కలర్ చూద్దాం. వీసీ టేక్ వన్ కలర్. ఇది బేస్. ఓకే, ఈ బేస్కి కలర్ వేద్దాం. ఇప్పుడు కోన్ ఎలా ఉంటుంది, మనం ఫస్ట్ కోన్ కూడా డ్రా చేద్దాం. ఒకటి వి డ్రా వన్ కోన్. ఇలా డ్రా చేస్తే ఇందులో ఇలా ఉంటుంది కోన్. ఇప్పుడు కోన్ని డ్రా చేయాలంటే ముందు మనం ఏం డ్రా చేయాలంటే బేస్, ఈ సర్కిల్ ఉంది కదా, బేస్ తీసుకున్నాం. ఈ బేస్ ఎక్కడ ఉండాలి, బేస్ ఎక్కడ ఉండాలి, క్యూబ్ యొక్క బేస్లో కట్ చేయాలి మనం. అంటే ఈ బేస్ ఎలా ఉందో ఈ గ్రీన్ కలర్డ్ బేస్లో ఎంత మ్యాక్సిమం కట్ చేయగలమో సర్కిల్ని, అంటే ఈ కోన్ యొక్క బేస్ని అంత బేస్ కట్ చేయాలి ఫస్ట్. అంటే ఎంత బేస్ కట్ అవుతుంది, ఎంత వస్తుంది అన్నప్పుడు ఈ కోన్ యొక్క బేస్ సర్కిల్, క్యూబ్ యొక్క బేసు స్క్వైర్. ఓకే, మనం ఒకసారి ఫిగర్స్తో చూద్దాం మొత్తం. ఇది బేస్, దిస్ ద బేస్, దిస్ ఇస్ ద బేస్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకే, ఈ గ్రీన్ కలర్ది అనమాట. ఇందులోంచి మనం ఏం కట్ చేయాలి, సర్కిల్ని కట్ చేయాలి, అంతేనా. సో సర్కిల్ ఎట్లుండాలి అంటే ఈ అన్ని సైడ్స్ని తగులుతూ వెళ్తుంది మనకు సర్కిల్ మ్యాక్సిమం హైట్. సో మనం ఫిగర్ రఫ్గా ఫిగర్ గీద్దాం. ఇలా మ్యాక్సిమం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులోంచి ఏ కలర్ మనం కట్ చేసేది, బ్లూ కలర్ కదా. సో వి టేక్ బ్లూ కలర్, ఇక్కడ వస్తుంది. తర్వాత ఈ పీస్, ఈ మిగిలిన పీసులు ఉన్నాయి కదా, ఇవేంటివి, ఇవి గ్రీన్ కలర్ పీస్ కదా మనకు. సో వి టేక్ ద గ్రీన్. ఇప్పుడు ఈ కోన్ యొక్క బేస్ సర్కిల్ కాబట్టి ఎంత డయామీటర్ కట్ చేసినాం ఇక్కడ అన్నప్పుడు క్యూబ్ ఎంత లెంత్ ఉంటుందో అంతే లెంత్ ఉన్నటువంటి, క్యూబ్కి సైడ్ ఎంత ఉందో అంతే డయామీటర్ ఉన్నటువంటి సర్కిల్ కట్ చేసినాం. సో ఇక్కడ ఐ విల్ రైట్ డయామీటర్ ఆఫ్ ది base of the cone, diameter of the base of the cone is equal to side of the cube. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇక అంటే రేడియస్ ఎంత, ఇప్పుడు డయామీటర్, ఇక డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 7 సెంటీమీటర్స్ కదా ఇచ్చింది. సో దిస్ ఈజ్ ద సైడ్ 7 సెంటీమీటర్స్. సో 7 సెంటీమీటర్స్. సో అప్పుడు ఏమవుతుంది, దీని నుంచి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్స్. ఇప్పుడు రేడియస్ తెలిసింది. ఇంకా మనకు తెలియాల్సింది హైట్. ఎంత హైట్ కట్ అవుతుంది చెప్పండి. ఎంత హైట్ కట్ అవుతుంది అంటే ఒకసారి చూస్తే ఈ కోన్ ఎంత, మన క్యూబు, ఈ క్యూబు ఎంత హైట్ ఉంటుందో, ఈ క్యూబ్ ఎంత హైట్ ఉంటుందో అంతే హైటు
ఇగో ఇది మధ్యలో గీద్దాం. మనకు హైట్ అన్నప్పుడు మిడిల్లో గీయాలి మనం. ఇది దిస్ ఈజ్ ద హైట్. మరి ఈ కోన్కి చుట్టూ ఇక్కడ ఏముంటుంది, కింద గ్రీన్ కలర్లో ఈ సర్కిల్ ఉంటుంది మనకు. ఈ సర్కిల్ డ్రా చేయరాదని నేను డ్రా చేయట్లేను. ఇది హైట్ కోన్ది. సో లోపల వైపు ఒకవేళ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా హియర్, లోపల కోన్ మనకు బేస్ వస్తుంది సర్కిల్. ఇలా దిస్ ఈజ్ ద బేస్. చూడండి ఇప్పుడు హైట్, కోన్ యొక్క హైట్ ఎంత, సైడ్ ఎంత ఉంటుందో క్యూబ్ది అంతే వస్తుంది చూడండి హైట్. సో ఇక్కడ రాస్తున్నాం హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్. ఈ డీటెయిల్స్ రాయడం వస్తే మనకి క్వశ్చన్ చేయడం ఇది సింపుల్. ఇప్పుడు ఇందులో సో మనకు కనుక్కోమనేది ఇక్కడ ఏంటి, ఈ క్యూబ్లోంచి ఎంత వాల్యూమ్ ఉన్నటువంటి మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఎంత కట్ చేయగలమో ఆ వాల్యూమ్ కనుక్కోవాలి. సో నౌ ఐ విల్ ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా రాసేయడమే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. 1/3 పై మీన్స్ 22/7 ఇంటూ రేడియస్ ఇప్పుడే కనుక్కున్నాక 7/2 ఇంటూ 7/2 బికాస్ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఇంటూ హైట్ కూడా 7. ఓకే ఇప్పుడు కట్ చేద్దాం. 7 1 జార్ 7 1 జార్ 2 1 జార్ 2 11 జార్. ఇక్కడ ఎంత మిగిలిందో రాయండి. 11 ఇంటూ 7 ఇంటూ 7 11 ఇంటూ 7 ఇంటూ 7 బై 3 ఇంటూ 2 6. ఇది ఎంత వస్తుందో అదే మనకు క్యూబిక్ సెంటీమీటర్స్లో అవుతుంది వాల్యూమ్. అయితే ఒకవేళ క్వశ్చను క్యూబ్ కట్ చేసిన తర్వాత కోన్ కట్ చేసిన తర్వాత ఎంత మిగిలింది అన్నది అనుకోండి క్యూబ్లో, అప్పుడు ఏం చేయాలి మనం, క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి మైనస్ ఈ కనుక్కున్న కోన్ వాల్యూమ్ ఉంది కదా దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఒక క్యూబ్లోంచి మ్యాక్సిమం వాల్యూమ్ ఉన్న కోన్ను కట్ చేసిన తర్వాత ఎంత మిగిలింది, హౌ మచ్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ కటింగ్ ద మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అని అడిగింది అనుకోండి. అప్పుడు కోన్ను కట్ చేసినాక ఎంత మిగిలింది అన్నప్పుడు ఈ పార్ట్ మిగిలిందంతా కనబడుతుంది మనకు. ఇదంతా ఈ పోర్షన్ ఈ కోన్ బోగా మిగిలింది అంటే ఆ ఎంటీ అది పనికిరాందనమాట. సో అప్పుడు క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు అవసరం లేదు. దీని సింప్లిఫికేషన్ ఎంత వస్తుందో దట్ ఈస్ ద ఆన్సర్. ఆ సింప్లిఫికేషన్ మీరు చేయండి. హియర్ వీ హ్యావ్ టు సింప్లిఫై. ఇక్కడ మనకు ఆన్సర్ కావాలి, ఇక్కడ ఆన్సర్ రిక్వైర్డ్. ఓకేనా, ఇలా చేస్తాం మనం. ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్త చూడండి. ఏ సిలిండ్రికల్ మగ్ ఆఫ్ రేడియస్, సిలిండ్రికల్ మగ్ అనగానే వెంటనే మనం సిలిండర్ బొమ్మ గీసుకోవాలి. ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ హైట్ 9.8 సెంటీమీటర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. అంటే ఒక సిలిండ్రికల్ మగ్ ఉంది, అందులో దానికి రేడియస్ ఉంది, హైట్ ఉంది. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, వెంటనే మనం ఒక సిలిండర్ ఫిగర్ డ్రా చేసుకోవాలి. ఓకే, విల్ డ్రా ద సిలిండర్ ఫస్ట్. ఓకే, సో సిలిండర్ డ్రా చేయాలంటే మనకు ఇలా సిలిండర్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ సిలిండర్ నిండా ఏమున్నాయి, మనకు వాటర్ ఉన్నాయి. సో మనకు వాటర్ బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి లెట్స్ టేక్ ద వాటర్ ఇన్ బ్లూ కలర్. రైట్, గ్రీన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదంతా వాటర్. ఇప్పుడు ఇందులో వాటర్ ఉంది. ఇప్పుడు వాటర్ ఉంటే ఏమైంది చూద్దాం. హైటు దాని రేడియస్ కూడా ఇచ్చారు. రేడియస్ ఎంత దీనికి, రేడియస్ ఈజ్ 5 సెంటీమీటర్స్, హైట్ 9.8 సెంటీమీటర్స్. అది కూడా రాద్దాం. రేడియస్ 5 సెంటీమీటర్స్, height 9.8 centimeters. This is the 4th question. This is about cylinder. కాబట్టి సిలిండర్ ఫిగర్ డ్రా చేసుకోగానే సిలిండర్ గురించి రాస్తున్నాం, రేడియస్ అండ్ హైట్. ఓకే రైట్. నెక్స్ట్ రేడియస్ ఎంత, 5 సెంటీమీటర్స్, హైట్ 9.8. ఇప్పుడు ఇందులో ఏ సాలిడ్
in the form of right circular cone mounted on a hemisphere is immersed into the mug. అంటే మన దగ్గర ఒక కోన్, తర్వాత ఆ కోన్ ఎలా ఉంది, ఒక హెమిస్పియర్ మీద ఉంది. ఇట్స్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్, ఒక హెమిస్పియర్ మీద కోన్ ఉంది. ఇందాక ముందు మనకు సిలిండర్ మీద కోన్ ఉండొచ్చు, క్యూబ్ లోపల కోన్ ఉండొచ్చు, అట్లా. సో ఇది డిఫరెంట్ ఫిగర్. ఏ సాలిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ ఈజ్ ఇమర్స్డ్ ఇన్ టు ద మగ్. దట్ మీన్స్ వాటర్లో మనకు ఇందాక ముందు మగ్ ఉంది కదా, దీంట్లో మనకు అది ఉంచినారు. ఇప్పుడు ద రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఇచ్చారు, దట్ ఈస్ 3.5 సెంటీమీటర్స్. సో రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. I will write this is 3.5 centimeters and the height of the conical part 5 centimeters. Now I will write about the cone and I will write about the hemisphere. ఈ కోన్కు సంబంధించి రేడియస్ ఉంటుంది, హెమిస్పియర్కి కూడా రేడియస్ ఉంటుంది. హెమిస్పియర్కి హైట్ ఉండదు, ఎందుకంటే రేడియస్ అండ్ హైట్ బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద హెమిస్పియర్. నెక్స్ట్ కోన్లో హైట్. ఒకసారి రేడియస్ చూద్దాం. రేడియస్ ఎంత అంటే హెమిస్పియర్ది 3.5 సెంటీమీటర్స్ అండ్ కోనికల్ పార్ట్ ఇది హైట్ 3.5 5 సెంటీమీటర్. ఇక్కడ రేడియస్ కూడా 3.5 సెంటీమీటర్స్. ఇప్పుడు కోన్ హెమిస్పియర్ మీద ఎలా ఉందో ఒకసారి ఫిగర్ డ్రా చేసుకొని చూద్దాం. ఓకే, విల్ డ్రా వన్ ఫిగర్. ఇది ఒక కోన్. ఈ కోన్ ఎక్కడుంది, హెమిస్పియర్ మీద ఉంది. హెమిస్పియర్ ఎలా ఉంటుంది మనకు, ఈ కోన్ యొక్క బేస్ సర్కిల్ షేప్లో ఉంటుంది, హెమిస్పియర్ యొక్క టాప్ అది కూడా సర్కిల్ షేప్లోనే ఉంటుంది. కాబట్టి మనకు ఈ రెండు కోయిన్సైడ్ అయిపోతాయి. అందుకని మనకు రేడియస్ రెండు సపరేట్గా ఇవ్వవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ రేడియస్ అండ్ దిస్ ఈజ్ కోనికల్ పోర్షన్, దిస్ ఈజ్ హైట్ హెచ్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 సెంటీమీటర్స్ కదా, ఫిగర్లో రాసుకోవచ్చు. రేడియస్ 3.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ సాలిడ్ అని ఎందుకన్నారంటే ఇందులో ఎక్కడ కూడా గ్యాప్ లేదు. దిస్ ఈజ్ నాట్ ఎంప్టీ, అంటే మొత్తం అన్నిటితో మౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది, దీని లోపలికి వాటర్ వెళ్ళదు, కాబట్టి సాలిడ్. సో ఇది ఇందులో ఉంచినారు అనుకోండి, అంటే ఇదే ఫిగర్ మనకి ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చినప్పుడు ఆ ఫిగర్ ఎలా ఉంటుంది ఒకసారి మళ్ళీ చిన్నగా డ్రా చేద్దాం. దిస్ ఈజ్ ఎ కోన్, ఇది హెమిస్పియర్, ఇది కోన్ యొక్క బేసు, హెమిస్పియర్ యొక్క టాప్. ఇది ఇందులో వాటర్లో ఉన్నాం. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, వాటర్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సపోజ్ కింద మనం ఒక టబ్ పెడదాం, వి కీప్ వన్ టబ్. ఇప్పుడు ఈ వాటర్ ఎప్పుడైతే దీంట్లో ఉంచినామో వాటర్ ఏమవుతుంది, మొత్తం పొర్లిపోతుంది కదా కిందికి. ఎంత వాటర్ పొర్లిపోతుంది చెప్పండి, హౌ మచ్ వాటర్ ఈజ్ ఫిల్డ్ విత్ దిస్ టబ్. ఇది ఒక టబ్గా ఊహించుకున్నాం అనుకోండి, సపోజ్ ఇది ఒక టబ్. ఇప్పుడు ఇందులో ఇంతకుముందేమో నిండా ఉన్నాయి వాటర్, ఓకే, ఫస్ట్ ఉన్న వాటర్ నిండా ఉన్నాయి. ఎప్పుడైతే ఇది ఉంచినామో అప్పుడు ఏమవుతాయి, ఇంతే ఎంత వాల్యూమ్ ఉన్నటువంటి సాలిడ్ని అయితే మనం ఆ వాటర్ మగ్గులో ఉంచినామో అంతే వాల్యూమ్ ఉన్న వాటర్ ఇందులోకి పోతుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది వాటర్. ఈ టబ్లో ఉన్న వాటర్ ఎంత ఉంటుందో ఇంతే వాల్యూమ్ ఉన్న వాటరు. ఇది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఈ వాటర్ మొత్తం ఈ వాల్యూమ్ మొత్తం మన కిందికి వచ్చేస్తుంది. అంటే ఎంత వాటర్ పోయింది అన్న క్వశ్చన్ ఏంటో మనం ఇంతవరకు కంప్లీట్ చేయలేదండి. సో వి గో త్రూ ద క్వశ్చన్ అగైన్. క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ చూద్దాం. ఏ సాలిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ ఈజ్ ఇమర్స్డ్ ఇన్ టు ద మగ్. ఓకే, ద రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ ఈజ్ 3.5 సెంటీమీటర్, ఇది రాసినాము. అండ్ ద హైట్ ఆఫ్ ది కోనికల్ పార్ట్ ఈజ్ 5 సెంటీమీటర్, ఇది కూడా అయిపోయింది. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద టబ్. యాక్చువల్గా ఇక్కడ టబ్ కాదు, ఇది క్వశ్చను మగ్గులో ఎంత మిగిలింది వాటర్. ఓకే, ఇక టబ్ ఉందని ఎక్కడ ఇవ్వలే, మనమే అక్కడ ఊహించుకున్నాం ఫిగర్లో. కాకపోతే ఇక్కడ ఆ మగ్గులో ఈ వాటర్ ఇందులోకి వచ్చిన తర్వాత పొర్లిపోతాయి కదా మనకు వాటర్. పొర్లిపోయిన తర్వాత ఎంత వాటరు ఆ మగ్గులో మిగిలిందో కనుక్కోవాలి.
ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఏం కనుక్కోవాలో. ఇక్కడ వాటర్ ఎంత పోయిందో అడగట్లే, వాటర్ ఎంత పొర్లిపోయింది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, అంతే. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ సిలిండర్ వాల్యూమ్ కనుక్కోవాలి ముందు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. అంటే ఇది ఎప్పుడు వాటర్ కంప్లీట్గా అసలు ఎంతుందో తెలుసుకోవడానికి, వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ ఎంతుందో తెలవాలంటే వాల్యూమ్ తెలవాలి సిలిండర్. దట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు పై R²H. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ సాలిడ్ ఎలా వస్తుంది మనకు, VOL రాసి డాట్ రాస్తుంది, దట్ ఈస్ మెంట్ ఫర్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్, ఈ రెండు కలిసి సాలిడ్ వాల్యూమ్. సో మనకు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా ఏంటి, 1/3 పై R²H ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్. మనకు వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ అన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ తెలవాలి. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అనేది 4/3 పై R³. హెమిస్పియర్ అంటే సగం ఉంటుంది అందులో, 4/3లో హాఫ్ ఎంత, 2/3. సో 2/3 పై R³. ఒకసారి చూస్తే ఇందులోంచి ఏం కామన్ తీయగలం, అది కామన్ తీసి పెట్టుకుందాం ముందే జాగ్రత్తగా. సో 1/3ని రెండింటిలోంచి కామన్ తీయచ్చు. 2/3 అంటే 2 × 1/3 యాక్చువల్గా. సో 1/3 కామన్ తీయచ్చు, పై కామన్ తీయచ్చు. తర్వాత రేడియస్ ఇక్కడ సేమ్ కదా రేడియస్, కాబట్టి R² ఉంది, ఇందులో R³ ఉంది, అంటే R² కామన్ తీయచ్చు. సో బయటికి పోతే ఇక్కడ హెచ్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ మనకు 1/3నే కదా బయటికి వెళ్ళింది, అంటే 2 ఉంటుంది. 2 ఇక్కడ R³ R² మాత్రమే బయటికి వెళ్ళింది, కాబట్టి ఇక్కడ ఒక R ఉంటుంది, అంటే R² × R³ అవుతుంది. ఇది మనకున్నటువంటి వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్. ఇప్పుడు వాటర్ ఎంత పొర్లిపోయింది అని అనుకో క్వశ్చన్, వాటర్ ఎంత కిందికి పొర్లిపోయింది అన్నప్పుడు ఈ వాల్యూమే, ఇంతే వాటర్ పొర్లిపోయింది, అంతే, ఇంతవరకే. కానీ అడిగిన క్వశ్చన్ హౌ మచ్ వాటర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద మగ్, ఈ మగ్గులో ఎంత మిగిలింది అన్నప్పుడు ఈ పొర్లిపోయిన తర్వాత, ఈ పొర్లిపోయింది ఎట్లా తెలుసుకుంటాం, ఈ వాల్యూమ్తో తెలుసుకుంటాం. ఇందులో ఎంత మిగిలింది ఎట్లా తెలుసుకుంటాం, సిలిండర్ వాల్యూమ్ ఉంది కదా, సిలిండర్ వాల్యూమ్లోంచి ఈ సాలిడ్ ఇందులో పెట్టినప్పుడు ఈ సాలిడ్ వాల్యూమ్ ఎంత ఉందో అంత సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ లెఫ్ట్ ఇన్ ద మగ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూసుకుందాం. ఇందులో V ఈజ్ ఈక్వల్ టు పై R²H కదా. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3, ఈ పైన 22/7 ఇంటూ రేడియస్, ఇక్కడ ఇది కోను అండ్ హెమిస్పియర్ కాబట్టి 3.5 ఇంటూ 3.5 ఇంటూ హెచ్ ఈజ్ 5 ప్లస్ 2 ఇంటూ 3.5. ఓకే రైట్, ఇందులో ఇది బై 10 అవుతుంది, ఇది కూడా బై 10 అవుతుంది, ఎందుకంటే పాయింట్ బదులు 1, పాయింట్ తర్వాత ఒకటి ఇచ్చి ఉంటే ఒక 0. సో ఇప్పుడు 35 అన్నట్టు, ఇప్పుడు నా దట్ ఈజ్ 35. ఇప్పుడు 7 1 జార్ 7 5 జార్, ఓకే 5 1 జార్ 5 2 జార్. ఇప్పుడు ఇది మళ్ళీ 2 1 జార్ 2 11 జార్. ఇంకా పైన ఏం మిగిలిందో రాసుకుందాం. పైన ఏం మిగిలింది మనకు 1 ఇంటూ 11 ఇంటూ 35, 11 ఇంటూ 35. ఇక్కడ ఇది కూడా పోతుంది మనకు 5 7 జార్ 5 2 జార్. సో పైన 11 ఇంటూ 7 బై కింద 3 ఇంటూ 2, ఇది మిగిలింది. లోపల 5 ప్లస్ ఇది 2 ఇంటూ 3.5 ఫస్ట్ చేస్తాం. 3.5 ఇంటూ 2 అంటే 7.0, ఇది 7.0 అంటే 7. పాయింట్ తర్వాత డెసిమల్ ఉన్నా రాయొద్దు, అవసరం లేదు. సో 11 ఇంటూ 7 77 బై 6 ఇంటూ 5 ప్లస్ 7 అంతా 12. సో 6 1 జా 6 2 జా. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఇయర్ వి గెట్ 77 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 154 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇంత వాటరు మనకు పొర్లిపోయినాయి, లేదా ఇంత వాటర్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్కి ఉంది, ఈ సాలిడ్కి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఈ ఎంత వాటర్ లెఫ్ట్ అయింది కదా కనుక్కోవాలి. సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇక్కడ రాసుకుందాం, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు పై R²H కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, 22/7 ఇంటూ రేడియస్, మనకు రేడియస్ ఎంత, రేడియస్ 9.8 కదా. సో వి టేక్ 9.8
9.8 into 9.8 into height. What is the height of the, sorry, radius is 5, height is 9.8. Radius is 5, height is 9.8. So r square means 5 into 5 into 9.8. ఇప్పుడు ఇది పాయింట్ బదులు 1, పాయింట్తో ఒక డిజిట్ ఒక 0, 10. సో 5 1 జార్ 5 2 జార్ 2 1 జార్ 2 11 జార్ 7 1 జార్ 7 1 జార్ 7 28 7 4 28. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ మనం 11 ఇంటూ ఎంత వచ్చింది మనకు, 11 ఇంటూ 5 ఇంటూ 14. ఓకే, ఇది ఎంత అవుతుంది మనకు, 770 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ లెఫ్ట్ ఇన్ ద మగ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఎంత మనకు, 770 మైనస్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఎంత వచ్చింది మనకు, అంటే వాటర్ ఎంత పొరిలిపోయిందంటే ఆ సిలిండర్దే కదా మన ఈ కోన్ది, ఇది 154. ఈ కోన్ ప్లస్ హెమిస్ఫియర్ కలిసింది ఇదే కదా. ఈ 154 మనకు వాటర్ కింద పొరిలిపోయింది. సో ఈ 154 సబ్ట్రాక్ట్ చేయాలి మనం, మైనస్ 154. నౌ ఇట్ విల్ బికమ్ 616 క్యూబిక్ సెంటీమీటర్. ఈ వాటర్ మనకు మగ్గులో మిగిలి ఉన్నాయి, కింద పొరిలిపోయినాయి అన్నప్పుడు ఇందాక ముందు ఇక్కడ వచ్చిన ఈ 154 కింద పొరిలిపోయింది. ఇట్లా మనము క్వశ్చన్ని చేయాలి. ఒకసారి జాగ్రత్త చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, ఇక్కడ ఫస్ట్ సిలిండర్ ఉంది, దాంట్లో వాటర్ ఉన్నాయి నిండా. అప్పుడు వాటర్ నిండా ఉన్నప్పుడు వాటర్ వాల్యూమ్ కనుక్కోవాలి, అంటే సిలిండర్ వాల్యూమ్ కనుక్కోవాలి. ఇది 5r² దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 770 వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో వేసినాం కదా. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏం చేసినాం, ఒక సాలిడ్ వేసినాం, సాలిడ్కి వాల్యూమ్ కనుక్కుంటాం. ఇంకో ఇది వచ్చింది 154 వచ్చింది. ఇప్పుడు ఈ సాలిడ్ ఎప్పుడైతే వేసినామో ఎంత సాలిడ్ అయితే వాల్యూమ్ ఉన్న సాలిడ్ ఇంత లోపల వేసినామో అంతే వాటర్ కింద పొరిలిపోతాయి. కాబట్టి అడిగిన క్వశ్చన్ కింద ఎంత పొరిలిపోయినాయని కాదు క్వశ్చన్. దట్స్ వై కింద ఎంత పొరిలిపోయినాయి అన్నప్పుడేమో మనకి ఈ వాల్యూమ్ సరిపోతుంది మనకు. సో ఇక్కడ ఇందులో ఈ కలర్లో ఇందులో ఎంత మిగిలి ఉన్నాయి వాటర్ అంటే దానికి మనం కలర్ మార్చేద్దాం. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ వాటర్ అడుగుతున్నాడు. ఇది ఈ పోర్షన్, ఈ గ్రీన్ కలర్డ్ పోర్షన్ వాటర్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఈ లోపల ఎట్లాగో ఇందులో వాటర్ లేదు కదా లోపలికి, ఈ సాలిడ్ కాబట్టి. సో ఈ వాటర్ అడిగారు మనకు, దీని వాల్యూమ్ ఎంత. ఓకేనా, ఇట్లా మనము క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని చేస్తుండాలి.